अवतार मेहर बाबा की जय. ప్రీతమ్మ మెహర్ ప్రభుకి జై. ఈరోజు దివ్య ప్రీతముడు మనకిచ్చిన అద్భుత అవకాశంలో మనము మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసులో కార్యక్రమం జరుపుకుంటున్నాము. మొట్టమొదటిగా సీత గారు నమో మెహర్ బాబా కీర్తన చేసి ఒక సంకీర్తన చేస్తారు. జై బాబా. जय बाबा సీత జై బాబా. जय बाबा जय बाबा. अवतार मेहर बाबा की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा. महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप. इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा. भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन. नमो मेहर बाबा अवतार नमो देव देवा. अज्ञानांधत अंतमु చేసి अज्ञानांधत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिनो संगे दिव्य विज्ञान दृष्टिनो संगे. हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमु अंतरिंपगा. अव्यय मोक्षं बनुग्रहिंपुम् अव्यय मोक्षं बनुग्रहिंपुम्. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अवतार मेहर बाबा की जय जय. ऊपिरि कन्ना చేరువట ఊహాతీతుడు తానట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట. ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నతి మాత్రం తానట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు
తానట ప్రేమే ఆతని తత్వమట ప్రేమను ఆతడు కోరునట ప్రేమే ఆతని తత్వమట ప్రేమను మేల్కొల్పుటకే వచ్చెనట మేల్కొల్పుటకే వచ్చెనట అందుకే మౌనం బూనెనట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట కేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట చేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట మీథ్యనుభవములు తొలగునట మీథ్యనుభవములు తొలగునట దివ్యనుభవములే కలుగునట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట తేజోమయమగు రూపమట తేజో విలసిత హాసమట చిన్ముద్రే తన చిహ్నమట చిన్ముద్రే తన చిహ్నమట ప్రేమకు అది సంకేతమట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తానట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై జై బాబా అండి. సీత గారు జై బాబా. ఊపిరి కన్నా చేరువట అంటూ బాబా యొక్క కీర్తన చక్కగా వినిపించారు. జై బాబా. ఈ పాట కూడా విని చాలా రోజులైంది, వాళ్ళ విన్నాను చాలా రోజులకి. జై బాబా. సీత గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. మహాలక్ష్మి గారు జై బాబా. జై బాబా. దినేష్ నెక్స్ట్. జై బాబా దినేష్ ఒక కీర్తన చేయి. जय बाबा। अवतार मेहर बाकी जय। प्रेमे इलपै अरुदिंचेनु अवतारमै प्रेमे मेहरै अगुपिंचेनु मन कोसमै గతమున రామకృష్ణ బుద్ధాది రూపములు అవతరించెదరలో ప్రియమున బోధలెన్నో తాజేసి ఫలితమే లేదనంచు కలిలో మన హృదయాలు మేల్కొల్పి ప్రేమించుటను నేర్ప ప్రేమే ఇలపై అరుదించేను మన కోసమై
ప్రేమే మెహరై అగుపించేను మన కోసమై. మౌనమే భాషగా మార్చే భావమును తెలుపా, కనులనే జ్యోతులుగా మార్చే మార్గమును చూపా. మౌనమే భాషగా మార్చే భావమును తెలుపా, కనులనే జ్యోతులుగా మార్చే మార్గమును చూపా. చూపులే మాటలై కరములే వరములై మన హృదయాలు దోచేను ప్రేమించుటను నేర్ప. ప్రేమే ఇలపై అరుదించేను అవతారమై. ప్రేమే మెహరై అగుపించేను మన కోసమై. సన్నిధే పెన్నిదని చాటి ప్రియమార మనకు సర్వము ప్రేమలో చూపే కనలేని మనకు సన్నిధే పెన్నిదని చాటే ప్రియమార మనకు సర్వము ప్రేమలో చూపే కనలేని మనకు ఎదలలో నిలిచెను సుధలనే చిలికెను మన హృదయాలు దోచేను ప్రేమించుటను నేర్ప. ప్రేమే ఇలపై అరుదించేను అవతారమై. ప్రేమే మెహరై అగుపించేను మన కోసమై. గతమున రామకృష్ణ బుద్ధాది రూపములు అవతరించెదరలో ప్రియమున బోధలెన్నో తాజేసే ఫలితమే లేదనంచు కలిలో మన హృదయాలు మేల్కొల్పి ప్రేమించుటను నేర్ప. ప్రేమే ఇలపై అరుదించేను అవతారమై. ప్రేమే మెహరై అగుపించేను మన కోసమై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా ఆంటీ. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జయ బాబా దినేష్, మంచి కీర్తన అనిపించావు జయ బాబా. నిజంగా ప్రేమే అరుదించింది. ప్రేమించుటను మన హృదయాలు మేల్కొల్పి ప్రేమించుటను నేర్పించాడు అవతారు. అందుకోసం అవతారుడు భూమి మీదకి వచ్చాడు. చక్కటి కీర్తన వినిపించావు జయ బాబా దినేష్. నెక్స్ట్ మన ప్రోగ్రామ్ పుష్పలత గారు. జయ బాబా అండి. పుష్పలత గారు. జై బాబా అండి. జై బాబా. జయ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబా నామం ముక్తి మార్గదామం. మెహరు బాబా నామం అదే ప్రేమ తేజం. మెహరం మెహరం మెహరు బాబా నామం ముక్తి మార్గదామం. మెహరు బాబా నామం మెహరు బాబా సన్నిధి ప్రేమికుల పెన్నిది. మానవాళి కొరకే ప్రభు అవతరించే. మెహరు బాబా నామం ముక్తి మార్గదామం. మెహరు బాబా నామం ఎంత సంపదున్నా సుందర
శాంతి విషయవాంఛలన్నీ దుఃఖానుబంధం మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం మెహరు ప్రేమ బీజం తరుగులేని సౌఖ్యం మెహరు బాబా సేవా మానవాళి త్రోవా మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం బాబా నామ స్మరణే సర్వ పాపహరణం ప్రేమ సేవ త్యాగం ప్రభుని చేరు మార్గం మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం దేవాది దేవుడు దివ్యావతారుడు ప్రేమికులకు బాట జై బాబా జై బాబా జై బాబా అండి జై బాబా జై బాబా అండి. జై అయిపోయిందా? బాబా అండి కాలేదు వేరే పాటిని వస్తుంది అయితే ఆపేసిన దేవాది దేవుడు దివ్యావతారుడు అనంత్ కుమార్ గారు ప్రేమికులకు ప్రేమమయుడు బాబా మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం అహంకార నాశనం మెహరు రక కారణం దివ్య ప్రేమను సగి దీవించు ప్రేమికుని మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం మెహరు బాబా పిలుపే జనుల మేలు కొలుపు సంశయములు వీడి సేవ చేయరండి మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి బాబా జై జై మెహరు బాబా నామం ముక్తి మార్గధామం మెహరు బాబా నామం అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా అండి జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబా అన్న పుష్పలత గారు. బాబా నేర నామమే ముక్తిదాయకం అంటూ ఎంతో చక్కగా గానం చేశారు. చాలా బాగుంది. అందరికి గ్రూప్ లో అందరికి ఒక్కసారి జై బాబా. చూడండి డిస్టర్బెన్స్ ఎవరి దాంట్లో వస్తుందో తెలిసిపోతుంది మనకి ఈ జూమ్ లో. చూసుకోండి ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది చూసుకోండి ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. జై బాబా. నెక్స్ట్ సిద్ధలక్ష్మి గారు జై బాబా. మీరు కీర్తన పాడు. జై బాబా అండి లక్ష్మి గారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మౌనావతార దేవరావా నా మొరాలకించగరావేలా ఓ ప్రేమావతార ఓ ప్రేమావతారా చల్లనయ్యా మెహరు బాబరావా ప్రేమికులను జాగు చేయనేలా చల్లనయ్యా మెహరు బాబరావా ప్రేమికులను జాగు చేయనేలా ఓ మెహరు బాబరావా మా మదిలో నిలిచిపోవా ఓ మెహరు బాబరావా మా మదిలో నిలచిపోవా మా చెంత చేరలేవా ఓ ప్రేమావతార మౌనావతార దేవరావా
నా మొరాలకించగరావేలా ఓ ప్రేమావతారా. పూన నగరిలోన పుట్టినావు, మెహరబాదులోన వెలసినావు. పూన నగరిలోన పుట్టినావు, మెహరబాదులోన వెలసినావు. నీ ప్రేమనంత పంచి మము జాగృతులను చేసి, నీ ప్రేమనంత పంచి మము జాగృతులను చేసి పేరొందినావు ఓ ప్రేమావతార. మౌనావతార దేవరావా, మా మొరాలకించగరావేలా ఓ ప్రేమావతారా. ధనధాన్యము నిన్ను కోరలేదు, ఐశ్వర్యము అసలు అడుగలేదు. ధనధాన్యము నిన్ను కోరలేదు, ఐశ్వర్యము అసలు అడుగలేదు. నీ పాద సేవ చేసి మనసార నిన్ను కొలిచి, నీ పాద సేవ చేసి మనసార నిన్ను కొలచి, మీరే మాకు దైవమయావో ప్రేమావతార. నిన్నే నమ్ముకుంటిమయా ఓ మౌనావతార. మౌనావతార దేవరావా, నా మొరాలకించగరావేలా ఓ ప్రేమావతార. ఓ ప్రేమావతార. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా అండి. సుదర్శన్ గారు మంచి కీర్తన వినిపించారు బాబాది. జై బాబా. నెక్స్ట్ ఉమారాణి గారు జై బాబా జై బాబా అండి. పాడతారు, జై పాడండి. పాడతా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। నీవే నాది కంటి నిన్ను నమ్ముకుంటి, నిన్ను వీడి మన జాలరా ఓ మెహర్ నన్ను వీడనాడకురా ఓ బాబా నన్ను వీడనాడకురా. కాయమే స్థిరమని ప్రాయమే స్థిరమని హేయముగా బ్రతికి తీరా ఓ మెహర్ ధ్యేయమే మరచితిరా ఓ బాబా నా ధ్యేయమే మరచితిరా. నీవే నాది కంటి నిన్ను నమ్ముకుంటి, నిన్ను వీడి మన జాలరా. నీవే నా ధ్యేయము, నీవే నా జీవము, నీవే నా దైవమురా ఓ మెహర్ నీవే నా సర్వమురా ఓ బాబా నీవే నా సర్వమురా. నీవే నాది కంటి నిన్ను నమ్ముకుంటి,
నిన్ను వీడి మన జాలరా. నీ మాటే నా బాట, నీ పాటే నా నోట, నీ చోటే నా కోటరా. ఓ మెహర్ నిన్ను చేరా నా వేటరా. ఓ బాబా నిన్ను చేరా నా వేటరా. నీవే నాది కంటి నిన్ను నమ్ముకొంటి, నిన్ను వీడి మన జాలరా. కానా నీ వాడను, లేనా నీ నీడను, ఏమని వేడనురా. ఓ మెహర్ దామను వీడనురా. ఓ బాబా దామను వీడనురా. నీవే నాది కంటి నిన్ను నమ్ముకొంటి, నిన్ను వీడి మన జాలరా. ఎలా స్మరించాలో, ఎలా ప్రేమించాలో, ఎలా సేవించాలో. ఓ మెహర్ అలా దీవించాలిరా. ఓ బాబా అలా దీవించాలిరా. నీవే నాది కంటి నిన్ను నమ్ముకొంటి, నిన్ను వీడి మన జాలరా. ఓ మెహర్ నన్ను వీడనాడకురా. ఓ బాబా నన్ను వీడనాడకురా. ఓ బాబా నన్ను వీడనాడకురా. జై బాబా. జై బాబా అండి. మహాలక్ష్మి గారు జై బాబా. జై బాబా, జై బాబా. ఇది ఎంబైజీ శాస్త్రి గారి పాట కదండి? కదా, తెలీదండి నాకు, సునీత దగ్గర తీసుకున్నాను. ఉమ్, అయి ఉండొచ్చు. బాగుంది. అయి ఉండొచ్చు. బాగుంది. జై బాబా. ఇప్పుడు ఇక గౌరీ అప్పారావు అంటే ఎంబీజీ గారిది కాదండి, ఇది ఎంబీజీ గారిది కాదు. కదా, అదే అలా. శ్రీరామ్మూర్తి గారిది అయి ఉంటది. మంత్రవత్ ఆ, శ్రీరామ్మూర్తి గారు, శ్రీరామ్మూర్తి గారు వాళ్ళ అన్నయ్యది, ఓకే. వాళ్ళ అన్నయ్య గారిది. అన్నయ్య తమ్ముడా? అన్నగారు అన్నగారు అన్నగారు. శాస్త్రి అది గారు అన్నగారు. బాగుంది. మహాలక్ష్మి గారు జై జై బాబా. బాబా. జై బాబా. అప్పారావు గారు, గౌరీ గారు జాయిన్ అయ్యారా? అరుణ్ గారు మహాలక్ష్మి గారు ఉన్నారు, గౌరీ గారు ఉన్నారా? అయితే ఇంకా అందులోపల ఒకళ్ళకి ఇద్దామా, చెప్పేద్దాం అయితే. అయితే చెప్పండి. జై బాబా. స్పీచ్ కి ఇవ్వండి, టైం అయింది. టైం అయింది, ఒక్క నిమిషం అండి. జై బాబా అండి. గ్రూప్ లో అందరికీ జై బాబా. మనకి వాళ్ళ ప్రసంగానికి గౌరీ అప్పారావు గారు జాయిన్ అయ్యారు. మనం వాడి ద్వారా బాబా విషయాలు మనం అందరం కూడా విన్నాం. జై బాబా. జై బాబా జై అండి. బాబా. వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తోంది, చెప్పండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు మనం బాబాకు అతి సన్నిహిత శిష్యుడైనటువంటి బాలనాటు బాబాతో తనకున్న సన్నిహితత్వాన్ని, ఆ క్లోజ్నెస్ని తన రచనల ద్వారా అందరితో పంచుకున్నారని తెలుసు కదా, పుస్తకాల ద్వారా. బాబా యొక్క అవతార తత్వాన్ని, ఆయన సత్యప్రేమ సందేశాన్ని చాలా చక్కటి శైలిలో ఆయన రాశారు. ఆయన రచించిన పుస్తకాల్లో
కాన్వర్సేషన్స్ విత్ అవేకనర్. ఆ అవేకనర్తో ఆయన డైరెక్ట్గా మాట్లాడినట్టు అన్ని ఆ పుస్తకంలో అన్నీ కూడా అవే. ఆయన బాబా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఈ సంభాషణల ద్వారా మనకు ఆయన ఏం తెలియజేశారు? ఆయనకు బాబాతో ఉన్న చనువును అమోఘంగా వ్యక్తం చేశారు వాటిలో. అంతేకాదు ఆయన బాబా సాన్నిధ్యంలో ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నారో, ఆ సాన్నిధ్యాన్ని ఎలా ఆస్వాదించారో, అందులో ఉన్న మధురానుభూతిని మన హృదయాలకు హత్తుకునేటట్టుగా అందులో వివరించారు ఆయన. ప్రీతమునికి ప్రేమికునికి బాబా ఆయన, ప్రీతముడు బాబా, ప్రేమికుడు బాలనాటు మధ్య జరిగిన సంభాషణలే ఈ పుస్తకంలోని కథా వస్తువు. దేని గురించి ఏమి జరిగింది ఈ పుస్తకంలో, ఏం చెప్పారు ఆయన? ఇద్దరికి మధ్య జరిగినటువంటి వివిధ విషయాలపై సంభాషణ. బాలనాటు బాబాను తన ప్రియ స్నేహితునిగా భావించి అనేక ఆధ్యాత్మిక విషయాలను సంభాషణల ద్వారా అతి సులభంగా అర్థమయ్యేటట్లు ఇందులో రాశారు. మనకు ఆయన అందించడానికి ప్రయత్నించింది ఏమిటి? కొన్ని ఆధ్యాత్మిక విషయాలు. దాన్ని ఏ మాధ్యమం వాడుకున్నారు? ఆయనకి బాబాకు మధ్యలో సంభాషణను వాడుకున్నారు ఆయన. అయితే ఇప్పుడు మనం బాలనాటు బాబా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ సీన్లోకి వెళదామండి. బాలనాటు అంటున్నారు, నేను నా గదిలోకి వచ్చేసరికి నువ్వు నా గదిలో కళ్ళ నిండా ఆనందం నింపుకుని కిటికీ దగ్గర టీవీగా కూర్చుని ఉన్నావు. నిన్ను చూసి నేను ఆశ్చర్యపోయాను. బాబా అట కిటికీ దగ్గర ఒక కుర్చీలో ఆనందాన్ని కళ్ళల్లో నింపుకుని ఈయన కోసం ఎదురు చూస్తూ అక్కడ కూర్చుని ఉన్నారట. నేను నిన్ను పలకరించక ముందే మధురమైన నీ కంఠం నుండి వెలువడిన మాటలు నా శరీరం నరనరాలకు చొచ్చుకుని పోయాయి. ఇక్కడ బాబా సైలెన్స్ కదా అని కాదు, ఈయన బాబా హృదయానికి ఈయన హృదయానికి మధ్యలో జరిగిన సంభాషణ అనమాట. ఆ బాబా ఇతను చూశారు కదా, బాబాని పలకరించడానికి ముందే బాబా ఏమన్నారట? ఆ మాటలు వింటే ఈయన ఆ మాటలు మొత్తం నరనరాల్లో, దేహం నరనరాల్లోకి చొచ్చుకుపోయాయట. ఏమిటి ఆ మాటలు? నా మీద అధికాధికంగా ఆధారపడి నన్ను అమితంగా సంతోషపెట్టు. 2 విషయాలు. ఒకటి, నా మీద అధికాధికంగా ఆధారపడి పడడం ఒకటి. 2, నన్ను అమితంగా సంతోషపెట్టు. ఆధారపడడం ద్వారా సంతోషపెట్టడం. 2 విషయాలు బాబా ఇతనితో చెప్పారు. ఈయన అంటున్నారు, ఎంత ఔదార్యంతో కూడిన మాటలు ఇవి. నా మీద ఆధారపడరా, నేను నీ బరువు మోస్తాను అనడం అంటే ఎంత ఔదార్యంతో కూడిన పని మాటలవి. ఆ సమయంలో నేను అటువంటి మాటలు నీ నుండి వస్తాయని ఊహించలేదు. ఈయన అంటున్నారు, అలాంటి నాకు ఓదార్పునిచ్చే, నాకు ఆసరానిచ్చే అలాంటి మాటలు నువ్వు మాట్లాడతావని నేను అనుకోలేదు అసలు. ఎందుకంటే ఆ సమయంలో నేను నీ సందేశాలు వినడానికి ఏమాత్రం సిద్ధంగా లేను. ఈయన ఆరోగ్యం అస్సలు బాగుండేది కాదండి. బాలనాటు ఆరోగ్యం చాలా నాజూకుగా ఉండేది. అందుకే ఇతను న్యూ లైఫ్లో ఇంక్లూడ్ అవ్వలేదు. మీరు చూస్తే ఇతను ఒక టీచర్, కుర్దువాడిలో టీచర్గా పనిచేసేవారు. ప్రతి వేసవికాలం సెలవుల్లో బాబా దగ్గరికి రావడానికి అతనికి పర్మిషన్ ఉండేది, ఇంక్లూడింగ్ గురుప్రసాద్, మేరాబాద్, మేరాజాద్, గురుప్రసాద్ కూడా. ఆయన అంటున్నారు, నేను అప్పుడు సిద్ధంగా లేను నీ నుండి సందేశాలు వినడానికి. అటువంటి సమయంలోనే నీవు అతి ముఖ్యమైన విషయం చెప్పడం నీకు అలవాటని నాకు తెలుసులే. నేను వినడానికి సిద్ధం లేనప్పుడే నువ్వు అలాంటి విషయాలు చెప్తావు, అది నీకు అలవాటని నాకు తెలుసులే. నువ్వు మాటి మాటికి దయతో నా దగ్గరకు వస్తున్నందుకు నిజంగా కృతజ్ఞుణ్ణి నీకు అంటున్నాడు ఆయన. మాటి మాటికి నేను తలుచుకుంటే చాలు ప్రత్యక్షం అయిపోతావు. నేను మనసులో ఏమీ దాచుకోకుండా నీకు జవాబు చెప్పడం అలవాటు చేసుకున్నాను. మన ఇద్దరు సాన్నిహిత్యం ఎంత క్లోజ్ అయిపోయిందంటే నీకు నాకు మధ్య అడ్డుతెరలు లేవు. నేను ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడిస్తూ ఉంటాను. అందుకని ఏమీ ఆలోచించకుండానే
నిన్ను ఎందుకు సంతోషపెట్టాలి అని అడిగాడట. ఇక్కడ 2 చెప్పారు కదా బాబా. ఒకటేమో నా మీద అధికారికంగా ఆధారపడు, రెండేమో నన్ను అమితంగా సంతోషపెట్టు. అయితే నిన్నెందుకయ్యా సంతోషపెట్టాలి అని బాలనాటు అడుగుతున్నాడు. బహుశా నా అపరిపక్వ చేష్టలను అణిచివేయడానికి కాబోలు నువ్వు చాలా ప్రశాంతంగా, ఇదేమిటిది అర్థం పర్థం లేకుండా, ఏమాత్రం మెచ్యూరిటీ లేకుండా ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు అని అనుకున్నావు కాబోలు. ఇలా అన్నావట, ప్రశాంతంగా నువ్వు ఇలా అన్నావు. నీవు నేనుగా అవ్వడానికి. ఎందుకు నన్ను సంతోషపెట్టాలి? నీవు నేనుగా అవ్వడానికి. దీంట్లో చాలా అర్థం ఉంది. నీవు నేనుగా అవ్వడానికంటే నీవు మానవుడివి, నేను భగవంతుడిని. అంటే మానవుడు భగవంతుడు అవ్వడానికి, నీవు నేనుగా అవ్వడానికి నీవు నన్ను సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెడితే ఏమవుతుంది? ఆయన కృప మనపై వర్షిస్తుంది. నేను ఆశ్చర్యపోయాను బాబా సమాధానం విని. ఎందుకని? నీవు నేనుగా అవ్వడానికి అని చెప్పారు కదా బాబా. ఏమిటి భలేగా ఉందే! నీవు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను ఎంతో సంతోషంగా ఉంటున్న మాట నిజమే. నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, నీ సాన్నిధ్యాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను, ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. అది మాత్రం వాస్తవం. కానీ నేను నీవుగా అవ్వాలనే ఆలోచన నాకెప్పుడూ రాలేదు. నేను ఫలానా, నేను ఇది, నేను అది, నా క్వాలిఫికేషన్ ఇవన్నీ నాకున్నాయి కదా! మరి నీలా అయిపోవడం ఏమిటి? అలా అవ్వాలని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు ఆలోచనే లేదు అలాగ అవ్వాలని అని ఈయన చెప్తున్నాడు. అదే ప్రశాంతతతో నీవు గాని, వేరెవరైనా గాని కోరుకున్నా, కోరుకోకపోయినా ప్రతి వ్యక్తి నేనుగా మారవలసిందే. బాబా అంటున్నారు, నీవే కాదు ఎవ్వరైనా సరే, వాడికి కావాలని అనుకున్నా, అక్కర్లేదని అనుకున్నా కూడా ప్రతి వాడు కూడా నేనుగా మారవలసిందే. అంతే కదండీ! ఇప్పుడు బిందువు సింధువుగా మారవలసిందే. అది బాబా ఇక్కడ చెప్తున్నారు. నాలో ఐక్యం కావలసిందే అన్నావు. దాన్ని నేను అంగీకరించలేకపోయాను. అంతే కదండీ! అంటే పరిమితం అహం, పరిమిత ఇలా అనిపిస్తుంది. ఇదేమిటి? నేను నువ్వుగా అయిపోవడం ఏమిటి? అది ఈయనకి నచ్చలేదు. అందుకే కొందరు నిన్ను మహా అహంకారి అంటారే, అందులో ఆశ్చర్యం లేదు అనిపించింది. ఇతని మనసులో ఓహో! ఇతను ఇలా మాట్లాడుతున్నాడంటే ప్రపంచం అనుకుంటూ ఉండి నేను మహా అహంకారిని. అదనమాట ఇది. నేను నేనుగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇతను ఖచ్చితంగా చెప్తున్నాడు బాబాతోటి. నేను బాలనాటిగానే ఉండాలని అనుకుంటున్నాను. వేరే ఏదో ఎవరో కావాలని కోరుకోను అన్నాడు బాబాతో. నీవు చిరునవ్వు నవ్వావు. ఇతని అజ్ఞానానికి బాబా నవ్వాడట. భగవంతుడు అయిపోవడం అంటే మాటలా? నేను భగవంతుడిని అవ్వాలని అనుకోవడం లేదు, బాలనాటిగానే ఉండాలని అనుకుంటున్నానంటే అజ్ఞానమే కదా! అందుకు బాబా నవ్వారు. నేను చెప్పేది కూడా అదే. నా పరిపూర్ణ ఏకత్వంలో వేరొకనికి చోటు లేదు. అందుకని ఏదో ఒకనాటికి నీవు నేనుగా మారవలసిందే, వేరే దారి లేదు అన్న. భగవంతుడు ఒక్కడే ఉన్నది. అస్తిత్వం గలవాడు, ఉనికి గలవాడు, ఉన్నవాడు ఆయన ఒక్కడే. అదిక్కడ బాబా ఆ గూఢార్థం చెప్తున్నారు. పరిపూర్ణ ఏకత్వంలో ఉన్నది భగవంతుడు ఒక్కడే. నీవు నేనుగా అవ్వాలని అనుకోకపోయినా ఒకటిగా అయిపోవలసిందే. ఏకత్వంలో ఉన్నది ఒక్కడే. నీవు నేనుగా మారవలసిందే. ఇంక వేరే దారి లేదు అన్నారు. నేను ఎందుకు నీవుగా మారాలి అని రెట్టించి అడిగాడు. ఎందుకు మారాలి చెప్పు? ఎందుకంటే నీలో ఉన్న అజ్ఞానంతో కూడిన అబద్ధపు నేనులో దాగిన నిజమైన నీవు నేను కాబట్టి. కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంది. మనం వివరంగా చెప్పుకుందాం. ఎందుకంటే నీలో ఉన్న అజ్ఞానంతో కూడిన అబద్ధపు నేనులో దాగిన నిజమైన నీవు నేను కాబట్టి. ఇక్కడ 2 ఐలు, 2 నేనులు ప్రతి వానిలోనూ ఉన్నాయి. ఒకటి అబద్ధపు నేను, ఒకటి వాస్తవమైనటువంటి నేను, నిజమైన నేను. అబద్ధపు నేను అంటే ఏమిటి? ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది?
పరమాత్మ నుండి వేరుపడింది. కాబట్టి అది కూడా పరమాత్మ అంశయే. కానీ ఇక్కడ ఏమవుతుంది? వేర్పాటు భావం పరాకాష్ఠకు చేరి, నేను ఫలానా, నాది ఈ ఊరు, నాకింత క్వాలిఫికేషన్, నాకింత సంపద ఉంది, నేను ఇది చేయగలను, అది చేయగలను అనేటువంటి ఆ ఒకటి బలంగా పుంజుకుని ఉంది. దాని బలం పుంజుకుని చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అక్కడ బాబా చెప్పేదేమిటి? నీ అబద్ధపు నేనులో దాక్కున్నటువంటి ఆ నిజమైన నేను ఉందే, ఆ పరమాత్మ అంశ, అది నేనే కాబట్టి నువ్వు నేను కావలసిందే, అయి తీరవలసిందే అని బాబా చెప్తున్నారు. మళ్ళా చదువుదాం. నీలో ఉన్న అజ్ఞానంతో కూడిన అబద్ధపు నేనులో దాగిన నిజమైన నీవు నేను కాబట్టి. నీలో ఉన్నటువంటి ఆ నిజమైన నీవు ఎవరు? నేనే. ఎక్కడ దాక్కుందది? అబద్ధపు నేను వెనకాల దాక్కునుంది. అబద్ధపు నేను తొలగిపోగానే ఆ నిజమైన నేను బయటపడుతుంది అని బాబా చెప్తున్నారు. నీవు అసలు సత్యం క్లుప్తంగానే చెప్పినప్పటికీ నీ మాటల ప్రభావం నాపై పడింది. ఏమిటి ఇంత సత్యం ఒక్కసారి చెప్పుకొచ్చేసాడు బాబా. నీవు నేను కాక తప్పదు అని చెప్తుంటే ఆ సత్యం ఇతను జీర్ణించుకోలేకపోతున్నాడు. చాలా క్లుప్తంగానే చెప్పావు. దాని ప్రభావం కూడా నా మీద చాలా ఉంది. నీవన్న అబద్ధపు నేను నుండి బయటపడడానికి నీవు చెప్పిన మాటల్లో ఉన్న లోతైన అర్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. మనం అందుకే కదా 2, 3 సార్లు చెప్పుకున్నాం ఆ సెంటెన్స్. వాళ్ళనాటి కూడా అంటున్నారు, అమ్మ బాబోయ్ ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను చాలా ట్రై చేశాను అని. నీతో ఒకటి కావడానికి, నిన్ను సంతోషపెట్టడానికి సంబంధం ఏమిటి? సరేనయ్యా, నిన్ను సంతోషపెట్టడానికి పెడితే నువ్వు నేను అయిపోతావని చెప్పావు. రెండోది ఏం చెప్పారు? ఒకటేమో అధికారికంగా ప్రేమించు, రెండోది నాపై ఆధారపడి నన్ను సంతోషపెట్టు అని. సరే, సంతోషపెట్టడం గురించి ఉంది. ఆధారపడడం గురించి ఏమిటో చెప్పు అని అడుగుతున్నాడు. అనాదిగా నిన్ను అంటుపెట్టుకుని ఉన్న అబద్ధపు నేను నన్ను సంతోషపెట్టడం ద్వారా నశించిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? నన్ను సంతోషపెట్టామనుకో, నీలో ఉన్నటువంటి 2 నేనుల్లో ఒక నేను నీకు పనికిరాందది నీకు నాకు అడ్డుగా ఉంది. ఆ ఫాల్స్ ఆ అబద్ధపు నేను ఏమవుతుందట? గ్రాడ్యువల్గా నశించిపోతుంది. ఈ శరీరము నీవు, ఈ మనస్సు నీవు అనుకునే నీ అజ్ఞానపు పొరలు తొలగిపోతాయి. అంటే వేర్పాటు భావం కనుమరుగైపోతుంది అనమాట. బాబాను సంతోష పెట్టడం ద్వారా, ఆయన సంతోషం కొరకే ప్రయత్నించడం ద్వారా, అదే నీ ఎయిమైపోవడం ద్వారా ఏమవుతుందట? ఈ ఫాల్స్ వీక్ అయిపోతుంది, గ్రాడ్యువల్గా నశించిపోతుంది. అప్పుడు నేను ఈ బాడీని, నాది ఈ మనస్సు, ఇలాంటి అజ్ఞానంతో కూడిన అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా బాబా అంటున్నారు, నిజానికి నేను నీలో ఉంటే తప్ప నీవు ఒక్క వేలు కూడా కదపలేవు. బాబా చెప్తున్నారు, నీ కదలికలకి కారణం నేనే. నేను నీలో ఉన్నాను కాబట్టే నీవు ఇలా నడవగలుగుతున్నావు, ఇలా పనులు చేయగలుగుతున్నావు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. నేను కానీ నీలో లేననుకో, ఒక్క అడుగు కూడా ముందుకు అడుగేయలేవు. నీకు తెలుసా ఈ విషయం? దేనిని కేంద్రంగా చేసుకుని నీ ఆలోచనలు, కదలికలు, భావాలు బహిర్గతం అవుతున్నాయో ఆ కేంద్రాన్ని నేనే అంటున్నారు బాబా. మొత్తం నీ ఉనికికి కారణం నేనే, నీ ప్రాణం నేనే, నీ ఆత్మ నాదే. ఇవన్నీ చెప్తున్నారు బాబా. నీవు ప్రశాంతంగా నా వైపు చూస్తూ, నిజానికి నీ జీవితం చాలా క్షణికమైంది. మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, బుద్భుత ప్రాయం, నీటి బుడగ లాంటిది. ఎప్పుడు బుడగ పేలిపోతే అప్పుడు అంతమైపోతుంది. నా ఉనికి కారణంగానే నీ జీవితం ఉంది. బాబా ఏం చెప్తున్నారు? నీ ఎగ్జిస్టెన్స్కి ఆధారం నేనే, కారణం నేనే, నేను లేకపోతే నువ్వు లేవు అన్నారు. అంటే అంత అర్ధరహితమైనదా నా బతుకు? నేను అంటున్నాడు. అంటే నా బతుకేం మీనింగ్ లేదా? అంత అజ్ఞానంలో కూరుకుపోయి ఉందా?
అని అడుగుతున్నాడు. అవును, నువ్వు ఊహించలేనంత అజ్ఞానంలో ఉన్నావు. బాబా చెప్తారు, 100% అజ్ఞానంలో ఉన్నావు. కానీ నువ్వు అజ్ఞానంలో ఉన్నట్లు నీకు తెలియదు. ఎందుకని? లేని దాన్ని ఉన్నట్లుగా అనుకుంటూ ఈ మాయలో ఉన్నావు. కాబట్టి ఇదే నిజం అనుకుంటున్నావు. కానీ నిజంగా అస్తిత్వం గలది భగవంతుడు ఒక్కడే. నేను నీవు చెప్పే మాటలపైనే దృష్టినంతా ఉంచి వింటున్నాను. ఇతను దారిలోకి వచ్చాడు. బాబా చెప్పే మాటలు వింటున్నాడు. అందులో నాకు ఎంత అర్థమైందో నాకే తెలియదు. అతను అంటున్నాడు, ఎంత లోతైన మాటలు నువ్వు చెప్పావంటే ఎంతవరకు నాకు అర్థమయ్యో నాకే తెలియదు. ఏది ఎట్లా ఉన్నా నాలో ఒక చెప్పలేని మార్పు వచ్చింది. నీ మాటలు విన్న తర్వాత ఎంత మార్పు వచ్చిందో నేను చెప్పలేను. నాలో బుద్ధికి సంబంధించింది హఠాత్తుగా ఆగిపోయింది. అంటే మనసు పనిచేయడం ఆగిపోయింది. మనసు పనిచేయడం ఆగిపోయింది బాబా మాటలు విన్న తర్వాత. ఆలోచనలు ఆగిపోయాయి. నీ మాటలు నా అవగాహనకు అతీతంగా ఉన్నాయి. అస్సలు అర్థం కావడం లేదు నువ్వు మాట్లాడే మాటలు. ఎందుకని? నాకు నా అవగాహనకు అతీతమైనవి నువ్వు చెప్పే మాటలు. అయినా మాటలు గందని ఆకర్షణ ఏదో నా హృదయాన్ని హత్తుకుంది. మాటలతోటి అసలు సంబంధమే లేదు. నువ్వు చెప్పిన విషయం నేరుగా నా హార్ట్‌కి తాకింది. నా హృదయాన్ని తాకింది. నన్ను ప్రేమించు, నన్ను సంతోషపెట్టు, నా మీద ఆధారపడి జీవించు అని చెప్తున్నావు కదా! ఆ స్పర్శ నేను అడిగే ప్రశ్నలన్నీ వ్యర్థమైందని నాకు అర్థమైంది అని చెప్తున్నాడు. నేను అడిగే క్వశ్చన్‌లు అసలు అర్థమే లేదు. నువ్వు చెప్పే విషయమే అసలైన విషయం. అర్థం చేసుకోవలసిన విషయం. ఆచరించవలసిన విషయం. వెంటనే నేను నా ప్రశ్నలు నీకేమైనా విసుగు కలిగించాయా? బాబాని అడుగుతున్నాడు ఇతను. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. నేను నేను నువ్వైపోవడం ఏమిటి? నాకిష్టం ఉందో లేదో నీకు తెలుసా? నేనైతే అలా అనుకోవడం లేదు. ఇవన్నీ అనేసాడు కదా! అప్పుడు అంటున్నాడనమాట, బాబా నా ప్రశ్నలు నిన్నేమన్నా విసిగించాయా? నీతో నాకున్న సన్నిహితత్వాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని దుర్వినియోగం చేసినందుకు నన్ను క్షమించు అన్నాను నెమ్మదిగా. నువ్వు నాతో క్లోజ్‌గా ఉంటున్నావని మర్చిపోయాను నేను. నీవెక్కడున్నావు, నేనెక్కడున్నాననే అంతరాన్ని మర్చిపోయి ఏదేదో మాట్లాడి ఆ క్లోజ్‌నెస్‌ని మిస్‌యూజ్ చేసుకున్నాను. నన్ను క్షమించు బాబా అన్నాడు. నీవు చాలా సంతోషంగా నవ్వుతూ, అబ్బే! అదేమీ లేదు. ఎవరైనా హృదయాన్ని విప్పి నాతో చనువుగా మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. చూడండి బాబా అంటున్నారు ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏమాత్రం దాపరికం లేక ఆయనకి తెలియనిదేమీ లేదు. ఆయన సర్వజ్ఞుడు. అన్ని హృదయాలు, మనస్సులు ఎరిగినవాడు. ఆయనకి తెలియనిది ఏమన్నా ఉందా? ఆయన దగ్గర నుంచి మనం దాచగలిగింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. అయినప్పటికీ కూడా బాబా అంటున్నారు, ఎవరైనా సరే వారి హృదయాన్ని విప్పి నాతో చనువుగా ఉంటే మనం ఒక్కొక్కసారి ఈ బాబా సహవాసంలో మాట్లాడినప్పుడు కానీ, గురుప్రసాద్‌లో సన్నిహితులతో మాట్లాడినప్పుడు గాని చూస్తే అసల బాబా ఒక మానవునిగా కలిసిపోయి వాళ్ళతోటి నవ్వుతూ, సంభాషిస్తూ ఉండేవారు. ఎంత ప్రేమ కురిపించేవారంటే వాళ్ళు బాబాకు దగ్గరగా జరగడానికి స్కోప్ ఇచ్చేశారనమాట. ఆయనకి అతి సన్నిహితంగా జరగడానికి స్కోప్ ఇచ్చారు. దగ్గరికి జరగడానికి అవకాశం కల్పించారు. అందుకు బాబా అంటున్నారు, ఎవరైనా నాతో చనువుగా మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏం బాధ కలగదు అంటున్నారు. సరే, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నీకు సంతోషంగా ఉందా? ఇక నేను వెళ్ళనా? అన్నారాయన. చాలా సేపు మాట్లాడుకున్నాం కదా! నేనెళ్తాను అన్నట్టుగా. నీకు నా మీదున్న శ్రద్ధకు నేను చలించిపోయాను. పనిగట్టుకుని వచ్చి నా గురించి ఇన్ని సత్యాలు చెప్పి, పైపెచ్చు నువ్వు ఇలా మాట్లాడినా పర్వాలేదు, అలా మాట్లాడినా పర్వాలేదు, నువ్వు క్లోజ్‌గా ఉంటే చాలు. నా మీద ఆధారపడు. ఇవన్నీ చెప్తున్నాడు. అందుకని చలించిపోయాను నేనంటున్నారు బాలనాటు. గద్గద స్వరంతో నీ కోరికే
నాకు సంతోషంగా కానివ్వు అంటే నీ ఇచ్చే నా ఇచ్చ, నీ సంతోషమే నా సంతోషం అవ్వాలి అన్నాడు. బాగుంది, నీవు అలా అనడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు బాబా. చాలా బాగుంది. నన్ను సంతోషపెట్టడమే నీకు జయం అయినప్పుడు ఇంక అంతకంటే నాకేం కావాలి. అయితే ఒక్క విషయం ఇంకా బాలనాటి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనమాట. నేను ఇంకా ఏదో మాట్లాడదలిచానని ఎదురు చూస్తూ నీవు నాపై చూసావు, నా వైపు చూసావు. బాబా మళ్ళా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయి ఇతనికి ఇంకా ఏవో డౌట్లు ఉన్నాయని నా వైపు చూశారు, అతని వైపు చూశారట. ధైర్యం తెచ్చుకుని సరే నీవు ఇచ్చిన సందేశంలోని మొదటి భాగాన్ని, నన్ను సంతోషపెట్టి అనే భాగాన్ని వివరించి చెప్పావు, బాగానే ఉంది. నేను సంతోషపెడితే నేను నువ్వైపోతావని చెప్పావు, నన్ను సంతోషపెడితే నీ అసత్యపు అహం నీరసపడుతుందని చెప్పావు, బాగానే ఉంది. మరి రెండో భాగం నా మీద అధికాధికంగా ఆధారపడని చెప్పావు కదా, దాని మాట ఏమిటి? నిజంగా నా జీవితంలో నేను చేసేది అదే. ఇతను ఎలా ఆధారపడి ఉండేవాళ్ళో మనకి ఆయన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. ఒక చిన్న రాసుకుంటూ ఉంటే పెన్సిల్ కింద పడిపోయింది అనుకోండి, ఏమిటి బాబా పెన్సిల్ కింద పడిపోయింది, నా పని ఆగిపోయిందంటే ఆయన ఇలా వంగోగానే అక్కడ పెన్సిల్ కనపడదు. అలాగే ఏదో బస్సులో ప్రయాణిస్తూ బాగా దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలనుకుంటే ఆ బస్ స్టాప్ దగ్గరే మంచినీళ్ళ బాటిల్ లేకపోతే ఏదో దొరకడం, ఇలాగే అనమాట. ఆయన ఒక కాన్స్టెంట్ కంపానియన్గా చేసేసుకుని అతను చెప్పాడు, నేను ఒక అంగవైకల్యం గల బిడ్డ తల్లిపై ఎలా ఆధారపడుతుందో అలాగ నేను ఆధారపడ్డాను. చాలా బలహీనుని మానసికంగా శారీరకంగా కూడా. అందుకని అలాగ నేను ఆయనపై ఆధారపడి జీవించాను. ప్రతి చిన్న విషయానికి కూడా 24 గంటలు. అప్పుడు బాబా ఈయన వైపు తమాషాగా చూశారట. నీవు నీ బాహ్య దృష్టినే కాకుండా అంతర్దృష్టిని కూడా నేను మెచ్చుకుంటున్నాను. బాబా అంటున్నారు, నువ్వు మామూలుగా నువ్వు బాహ్యంగా నా మీద దృష్టి కేంద్రీకరించి ఉండడాన్నే కాకుండా నీ అంతర్దృష్టి కూడా నా మీద ఉంది అని తెలుసుకుని చాలా సంతోషిస్తున్నాను, నేను మెచ్చుకుంటున్నాను. నీ హృదయం నన్ను స్వీకరించడానికి నిజంగా సిద్ధంగా ఉన్నప్పుడల్లా నీ దగ్గరకు రావడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయనని నీకు భరోసా ఇస్తున్నాను. చూడండి, బాబా అంటున్నారు, ఎప్పుడైతే నీ హృదయం నన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందో, నాకు బాబా సాన్నిధ్యం కావాలి అని ఇతను కోరుకున్నాడంటే బాబా నీ దగ్గరకు రావడానికి నేను ఒక క్షణం కూడా లేట్ చెయ్యనని చెప్తున్నారు, అతనికి భరోసా ఇస్తున్నారు. నువ్వు తలుచుకున్న వెంటనే ప్రత్యక్షం అయిపోతాను. అయితే నేను పొదుపరులోనే పరిపూర్ణను అని నీకు తెలుసు కదా అన్నారు బాబా. అంటే ఇక్కడ అన్ని విషయాల్లోనూ పొదుపుగా ఉండేవాడు, ఆపోజిట్ దుబారాగా ఉంది. బహుశా దుబారా చేసేవారిలో కూడా నీవు పరిపూర్ణుడు అన్నాను నేను. నేను దుబారా చేసేవాడిని కదా, నా దగ్గర కూడా నువ్వు అస్తమానం వస్తావు కదా, అంటే నీవు నా దగ్గర కూడా నువ్వు పరిపూర్ణుడు అనమాట. నా దగ్గర ఇప్పుడు లేదా నాలో నువ్వు నా దగ్గర తరచుగా వస్తుండడం గురించి ఆ మాట అంటున్నానని నీకు తెలుసు అనుకున్నాను. అంతే కదా, పిలిచినప్పుడల్లా వచ్చేస్తున్నావు. నేను పొదుపరిని కాదు, దుబారా చేసేవాడిని అన్ని విషయాల్లో. అందుకే నీవు చిరునవ్వు విసిరావు, నీ కళ్ళ నుండి జాలివారిన ఒక ప్రకాశ కిరణం నా హృదయాన్ని సృష్టించింది. బాబా ఎలా నవ్వారట, అది నేరుగా అతని హృదయాన్ని తాకింది. నీవు ఏమనుకున్నా సరే, బాబా అంటున్నారు, నీవేమనుకున్నా సరే నేను ఏదైతే అయి ఉన్నానో అదే నీవు. మళ్ళా చెప్తాను, నీవేమనుకున్నా సరే నేను ఏదైతే అయి ఉన్నానో అదే నీవు. అంటే నీవు నేను వేరు కాదు, నేను భగవంతుణ్ణి, నీవు కూడా భగవంతుడవే. నేను ఏదైతే అయి ఉన్నానో అదే నీవు. అడిగేవు కాబట్టి నీకు ఒక ఆలంబన ఇవ్వాలని నేను ఉవ్విళ్ళూరుతున్నాను.
ఇక్కడ బాబా అంటున్నారు, అడిగేవు కాబట్టి నీకు ఒక సహారా ఇవ్వాలని నాకు అనిపిస్తూ ఉంది. ముందు చిన్న విషయంతోనూ, తరువాత ఇంకా చిన్న విషయాలతోనూ ప్రారంభించి నా మీద ఆధారపడడం నేర్చుకో. చూసారా? చిన్న చిన్న విషయాల్లో నాపై ఆధారపడడం నేర్చుకో. క్రమంగా అన్నిటికీ నాపై ఆధారపడడం నేర్చుకో. సాధారణంగా మనిషి ఏం చేస్తాడు? తన స్వప్రయత్నం, తనని తాను చేయగలననేటువంటి ఒక అది ఏమనాలో అది దాని మీదే ఆధారపడతాడు గానీ, మొట్టమొదటే భగవంతుని వైపు మరలడు. ఎప్పుడైతే తన చేతులు దాటిపోతుందో ఏ పనైనా, అప్పుడు నీవే దిక్కు అంటాడు. కానీ ఇక్కడ బాబా చెప్తున్నదేమిటి? అసలు బిగినింగ్ ఆఫ్ ది స్టెప్ ఇట్‌సెల్ఫ్ నా మీద ఆధారపడు. అప్పుడు నిన్ను నేను నడిపిస్తాను. నీ మార్గాన్ని నేను నీ కళ్ళెదుటికి తెప్పిస్తాను. నేననుకుంటున్నా ప్రతి బాబా ప్రేమికుని అనుభవం ఇదే. ఎవరైతే బాబాను తమతో నిత్యం ఉంచుకుంటారో వారందరికీ కూడా ఏ పని చేయాలన్నా మార్గదర్శి ఆయనే. ఆయన్ని చూడండి, ఒక ఎక్కువ మంది జనంలో నుండి దారి చేసుకుని వెళ్ళాలంటే ఎలా దారి అయిపోతుంది? ఎవరైనా వెళ్తుంటే పక్కకి తొలగి దారి ఇచ్చేస్తారు. అట్లా బాబాతోటి ప్రయాణం అంత సులభంగా, అంత నేర్పుగా ఉంటుంది. బాబా చెప్తున్నారు, నా మీద ఆధారపడడం వల్ల నీకు ఏమిటి లాభం? నీవు నాపై ఆధారపడితే అది నీ సమస్యలు తీరడానికి ఒక మార్గం అవుతుంది. చూసారా? నీవు నన్ను నమ్ముకుని నాపై ఆధారపడితే నీ సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరింపబడడానికి ఒక మార్గం అవుతుంది. కాబట్టి దాన్ని ఉపయోగించి ముందుకు సాగిపో. నా మీద ఆధారపడడం అనేది నీ ఈ జీవితంలో నీ జీవనాన్ని సాగించడానికి ఒక ఆలంబనగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు ప్రయాణించు అంటున్నారు బాబా. అని ఇక నేను వెళ్తాను అన్నారు బాబా. కానీ నీ నిత్య జీవితంలో ఎల్లప్పుడూ నేను నీ వెంటే ఉండడానికి సిద్ధంగా ఉంటాననే విషయం మాత్రం మర్చిపోకు. చాలా మంచి స్టేట్మెంట్. బాబా ఏం చెప్తున్నారు? అతను వెళ్ళిపోతూను జీవితంలో ప్రతి క్షణం కూడా నేను నీ వెంటే ఉన్నాను, నీ కూడా సిద్ధంగా ఉంటాను. అది మాత్రం మర్చిపోకు. నిజంగా జరిగేది అదే. ఆయన ప్రెజెన్స్ మనతో ఎప్పుడూ ఉంటుంది. మనమే ఈ మాయలో పడి ఆ ప్రెజెన్స్‌ని ఇగ్నోర్ చేస్తాం. మనకు అవసరం అయినప్పుడు ఆయన్ని పిలుస్తూ ఉంటాం. అందుకే బాబా అన్నారు, మీరు నాతో ఉండడం కంటే నేను మీతో ఉండడం ప్రధానం అని. అంటే ఫిజికల్‌గా బాబా చెప్పింది. మీరు నాతో ఇక్కడ కూర్చొని ఉండడం కంటే మీరు ఎక్కడున్నా సరే నన్ను మీతో ఉంచుకోవడం ప్రధానమైనటువంటి విషయం. ఎందుకని మనం ఈ మాయలో ఉండి దీనిలో మునిగిపోయి ఈ వ్యవహారాల్లో బాబాని మర్చిపోతూ ఉంటాం. కానీ ఆయన మనతో ఎప్పుడూ ఉన్నాడు. ఆ విషయం మనం గుర్తించుకోకుండా మన సత్తా అయిపోయిన తర్వాత, మన సామర్థ్యం ఎండైపోయాక అప్పుడు చేతులెత్తేసి బాబా నువ్వే దిక్కు అంటామనమాట. బాలనాటి అంటున్నారు, నీవెళ్ళాక నేను ఒంటరినయ్యాను. అంతే కదా! ఇద్దరు గదిలో ఉండేవాళ్ళు. బాబా వెళ్ళిపోయారు. కనుమరుగయ్యారట. అప్పుడు నేను ఒక్కడినైపోయాను. కానీ ఒక విధంగా నీతోనే ఉన్నాను. బాబా చెప్పి వెళ్ళారు కదా! నేనెప్పుడు నీతో ఉంటానని. అది ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఒక విధంగా నీతోనే ఉన్నాను. నువ్వు ఫిజికల్‌గా లేకపోయినప్పటికీ నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నీతోనే నేనున్నాను. ఎందుకంటే నీ ఉనికి నాకు అతి సన్నిహితమైపోయింది. నాలో ఒకటైపోయింది నీ ఉనికి. నీవు నా నుండి వెళ్ళిపోయినా ఆ ఉనికి నాకు ఇంకా ఇంకా దగ్గరైనట్లు అనిపించింది. నీలోనే చేరిపోయాను, నీ కూడానే ఉన్నాను, నీకు తోడుగా ఉన్నానని ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఫిజికల్‌గా ఆ రూమ్‌లో లేకపోయినప్పటికీ నువ్వు నాకు ఎంతో దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. మనసులో పలు ఆలోచనలు ముంచెత్తగా గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాను. తిరుగుతూనే నీవు చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాను. నిన్ను తలుచుకోకుండా ఒక్క వేలు కూడా కదిలించలేకపోయాను.
నీ మీద ఆధారపడకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను. ఒక క్షణం నేను నీలోనే కదులుతున్నానా అనిపించింది. నువ్వు నేను వేరు కాదు, ఒకటా? నేను నీలోనే కదులుతున్నానా అనిపించింది. నీ నుండి లభించే ఆసరా గౌరవనీయమైన ఆధారం. దివ్యత్వానికి చెందింది. ఇలాంటిది కాదు. అది దైవీ ఆసరా. దర్జాతో కూడినటువంటి ఆసరా. వీడిది ఎక్స్‌ది, వైది కాదు అక్కడ ఆసరా. సాక్షాత్తు భగవంతుని యొక్క ఆసరా. అండ. నీ కృప యొక్క కానుగది. అంతే కదండీ! యూ ఆర్ మేనిఫెస్ట్ అండ్ అన్‌మానిఫెస్ట్ అన్నారు బాబా ప్రేయర్‌లో. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అంటే ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకి వ్యక్తం అవుతాడు. లేకపోతే ఒక దండం పాడేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే అవ్యక్తుడిగానే ఉంటాడు. కానీ ఆ ఆధారం ఎక్కువ సేపు ఉండలేదు. ఎందుకని? మళ్ళా మాయలోకొచ్చేసాం. నీపై ఆధారపడినప్పుడు గొప్ప గొప్ప క్షణాలను అనుభూతి చెందినప్పటికీ నా నిత్య జీవితంలో సత్యమైన నిన్ను నేను పూర్తిగా విశ్వసించలేదని, అప్పుడప్పుడు ఆ విశ్వాసంలో కొదువ ఉందని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. చూసారా? అందరికీ ఎదురయ్యేటువంటి ప్రాబ్లం ఆయన చెప్తున్నారు. సమస్య చెప్తున్నారు. ఏమిటి? నేను నీతో ఉన్నప్పుడు ఎంత చక్కటి అనుభవాలు పొందానో చెప్పలేను. కానీ నేను మళ్ళా మాయలోకి వచ్చానంటే నువ్వు నిజంగా సత్యం అని విశ్వాసం ఉందా? ఊగిసలాట. ఒకసారి నమ్మడం, ఓసారి నమ్మకపోవడం. నా విశ్వాసంలో కొరత ఉంది, కొదువ ఉంది అని నేను ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానంటున్నాడు. ఎంత దగ్గరగా నీవు జరిగి నీకు నేనున్నాను తోడుగా అని చెప్పినా సరే నా అనుమానం నాకుంది. నా విశ్వాసంలో కొరత ఉంది. నా అహం మూర్ఖంగా నిరంతరం తన అబద్ధపు ప్రాధాన్యతను నిలబెట్టుకుంటూనే ఉంది. ఆ అబద్ధపు నేను ఎప్పుడు కూడా నేను దానికే ప్రాధాన్యత ఇస్తూ నేను ఫలానా, నేనిది, నేనది అని దాని ఉనికిని చాటుకుంటూనే ఉంది. అహం చేతిలో నేను బందీనై నా జీవితాన్ని ఊపిరాడకుండా చేసినప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నావు నాకు? అహం చేతిలో నేను బంధింపబడి ఊపిరాడని పరిస్థితి వచ్చినప్పుడు బాబా అంటున్నానట. అప్పుడే జ్ఞాపకం చేసుకుంటున్నా. నీవే దయతో నిన్ను పిలవమని ఆంతరికంగా నాకు మార్గం చూపుతున్నావంటే బావుంటుంది. నేను కష్టంలో నాకు ఊపిరాడడం లేదని పిలుస్తున్నాను అనే కంటే, ఒరేయ్! నువ్వు కష్టంలో ఉన్నావు కదా! నన్ను పిలువు అని నీవే నీ దయతో నాకు అంతరంగికంగా ఒక ప్రేరణ కల్పించి నిన్ను జ్ఞాపకం చేసేటట్టు చేస్తున్నావా తండ్రి అని ఆ బాలనాట అంటున్నాడు. ఎంత లోతైన భావాలు, ఎంత లోతైన అవగాహన వారిది చూడండి. అంటే నాకు ఊపిరాడడం లేదని నువ్వు గ్రహించి నన్ను తలుచుకోరా నేను వస్తాను నీకు సాయం చేయడానికని నువ్వే నాకు ప్రేరణ ఇస్తావా? అంటే బావుంటుంది. అలా అంటేనే బావుంటుంది. నా మీద అధికాధికంగా ఆధారపడి నన్ను అత్యధికంగా సంతోషపెట్టు అనే నీ మాటల్లోని నీ ఔదార్యం మరియు సరళమైన విధానం నాకెంతో చేయూతను ఇచ్చాయి. మన ఇద్దరి సన్నిహితత్వాన్ని నీ మాటలు తెలియపరుస్తున్నాయి. ఆయన ఎక్కడన్నా అరమరికలు చూపించాడా? లేకుండానే నువ్వు నేను ఒకటేరా! నువ్వు నేనైపోవాలిరా కడకి. ఇలా చెప్తున్నాడు. నీ మీద 100% ఆధారపడి ఉండాలనే నా తహతహ నా జీవితానికే ఊపిరగ్గు కాక. అంటే నేనెప్పుడు అదే కోరికతోటి ఉండాలి. ఏమిటి? నీ మీద 100% నేను డిపెండ్ అయ్యి జీవితం ముందుకు వెళ్ళాలి, నడపాలి అని. బాలనాటు ఈ సంభాషణ ద్వారా బాబాపై ఎలా ఆధారపడాలి, బాబాను ఎలా సంతోషపెట్టాలి, ఇవన్నీ ఎంత చక్కగా వివరించారో మనందరం చూశాం కదా! మనం కూడా ఆయన చెప్పిన బాటలో ముందు పరిపూర్ణ విశ్వాసం బాబాపై ఏర్పరచుకుని, ఏది చేసినా మన మంచికే బాబా చేస్తాడని నమ్మి, సర్వాంతర్యామైన ఆయనకు తెలియంది ఏమీ లేదని గ్రహించి, ఆయనతో సన్నిహితత్వాన్ని పెంచుకుంటూ, ఆయనను మన నిత్య సహచరునిగా చేసుకునే ప్రయత్నం ఇక నుండైనా చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి గౌరీ గారు. జై బాబా అండి. జై జై బాబా. చాలా చక్కని విషయాలు చెప్పారు.
కన్వర్సేషన్ విత్ ది అవేకనర్ అని. బాలనాటు ఏ విధంగా బాబా మీద అలా ఆధారపడడం ద్వారా ఆయన సంతోషం ఎలా పెట్టాలి, అమితంగా ఎలా సంతోష పెట్టాలి, అలా చేయడం వల్ల మనకి ఉండేటువంటి ఆ ఫాల్స్ అయ్యింది రియల్ అయ్యి వీటి గురించి ఎలా ఫాల్స్ అయ్యి వీక్ అయిపోతుందో అన్న విషయాన్ని, అదా కాకుండా బాబా ఇచ్చే నా ఇచ్చే అని ఎలా అనుకోవాలి, బాలనాట్ ఎలా అవగాహన చేసుకున్నాడు అంటూ, ఆయన ఎలా కాన్స్టెంట్ అండ్ కంపానియన్ గా చేసుకోవాలి అంటూ, అంటే నిత్యం ఆయన మీదే ఆధారపడుతూ ఆ దైవీ సహారా, ఆ దైవీ ఆసరా ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని ఎంతో చక్కగా అతి సరళంగా ఆ కాన్వర్సేషన్ నిజంగా మా కళ్ళ కట్టినట్టు చక్కగా వివరించారు. జై బాబా. ధన్యవాదాలు మీకు, మరొకసారి ధన్యవాదాలు. జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు మనకి నెక్స్ట్ పాడే వాళ్ళలో ఆనంద్ కుమార్ గారు ఒక సంకీర్తన చేయవలసింది కోరుతున్నాను. जय बाबा अम्मा। జై బాబా. अवतार मेहर बाबा की जय। నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు, నిన్ను దేవుడవనుచు సన్నుతించే మనసు, నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను, నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మని ప్రేమ యేసుమంత ప్రసరించి, సర్వాత్మని ప్రేమ యేసుమంత ప్రసరించి, మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా, మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా, నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు. తొలి నిన్ను చూసాను నీ ప్రేమ కోరాను, తొలి నిన్ను చూసాను నీ ప్రేమ కోరాను, హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను, హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను, పరవశమ్మున హృదిని పొంగిపోయిన వేళ, పరవశమ్మున హృదిని పొంగిపోయిన వేళ, మాయలో త్రోసిందిలే మనసు మళ్ళించిందిలే, మనిషివని తెలిపిందిలే, నన్ను అహములో ముంచిందిలే, నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు, నన్ను వేడని నాడు నిన్ను పొందగలేను. మెహరు మాటలలోన మెహరు పాటలలోన, మెహరు మాటలలోన మెహరు పాటలలోన, ఇహము మరి పిల్చేది ప్రేమలో ముంచేది, ఇహము మరి పిల్చేది ప్రేమలో ముంచేది, మహిమేదో ఉన్నదని అను
అనుభవించిన నేను మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను మౌనిగా మనలేనయా ఆ మనసునను మననీదయా కోరికిది అనుకోకయా నా ప్రార్థనిది వినరావయా నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను సర్వాత్మని ప్రేమ ఈసుమంత ప్రసరించి సర్వాత్మని ప్రేమ ఈసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా నీదు సన్నిధి చేర్చుమా జై బోలో తార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అమ్మ అందరికి జై మెహర్ బాబా అమ్మ మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి జై బాబా అరుణ్ కుమార్ గారు మంచి కీర్తన అనిపించారు. ఇది నా కోరిక కాదు ప్రార్థన సుమ అంటూ బాబాని వేడుకున్నారు. చాలా చాలా చక్కగా ఉంది. జై బాబా. నెక్స్ట్ ఇప్పుడు శారదా ప్రసాద్ గారు ఒక కీర్తన పాడవలసింది. ఈవిడ శారదా ప్రసాద్ గారి తర్వాత రాజు వాణి పాడదురు కానీ. జై జై బాబా బాబా శారదా ప్రసాద్ జై పాడండి. బాబా అందరికీ జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय बाबा. తూర్పున వెలుగులమ్మ నిసిరేయని వెన్నెలమ్మ విరబూసిన పూలారెమ్మ విప్పారిన కలువాలమ్మ మీరెళ్ళే దారిలో మీరు ఎవరైనా ఆ నా తండ్రి మేహరు బాబాను చూసారా నా తండ్రి మేహరు బాబాను చూసారా చక్కాని మోము వాడు చిన్నదైనా జడగలవాడు చల్లాని నవ్వులవాడు చందమామ లాంటి వాడు చూపులతో ప్రేమను చల్లే ప్రియతముడు ఆ చూపులకు చిక్కక జారుకున్నాడా చూపులకు చిక్కక జారుకున్నాడా కోటేరు ముక్కువాడు కోటి సూర్యుల కాంతివాడు బొద్దు మీసాలవాడు భువి నేలే రాజుల రాజు కనిపించే రూపం తాను కాదంటూ ఆ కనబడక మనలను నడిపిస్తుంటాడా కనపడక మనలను నడిపిస్తుంటాడా మమ్మల్ని ప్రేమతో సాకి మా తప్పులనన్నీ బాపి
మమ్మల్ని కౌగలించి మా కోర్కెలనన్నీ తీర్చి మా నుంచి ప్రేమను కోరే భిక్షకుడై ఆ మాలేమిని చూసి వెళ్ళిపోయాడా మాలేమిని చూసి వెళ్ళిపోయాడా మా మనసులు కొల్లగొట్టి మా తనువుల డొల్లా చేసి మా తలపుల నిండా నిండి మేమెరుగని హృదయాల్లోకి ఏ చప్పుడు చెయ్యకుండా మౌనంగా ఆ వెళ్ళిపోయి విశ్వాన్నేలుతుంటాడా వెళ్ళిపోయి విశ్వాన్నేలుతుంటాడా తూర్పున వెలుగులమ్మ నిసిరేయిని వెన్నెలమ్మ విరబూసిన పూలారెమ్మ విప్పారిన కలువాలమ్మ మీరెళ్ళే దారిలో మీరు ఎవరైనా ఆ నా తండ్రి మేహరు బాబాను చూసారా నా తండ్రి మేహరు బాబాను చూసారా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబమ్మ లక్ష్మీ గారు. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా. మంచి కీర్తన వినిపించారు. జై బాబా. సార్ గారు. నెక్స్ట్ వాణి గారు పాడాలి. ఆ తర్వాత అప్పారావు గారు రెడీగా ఉండండి. జై బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఆశీర్వదించు 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 నీ మాటలే నేను చెప్పాలని నీ పాటలే నేను పాడాలని నీ మాటలే నేను చెప్పాలని నీ పాటలే నేను పాడాలని నీ సేవలోనే తరించాలని నీ సేవలోనే తరించాలని నీ పాదముల చెంత వరగాలని ఆశీర్వదించు 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 శ్రీ మెహరు బాబా ప్రేమ స్వరూప ఆశీర్వదించు ఆశీర్వదించు నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు తలచాలని నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు తలచాలని నీ ప్రేమలో నేను మునగాలని నీ ప్రేమలో నేను మునగాలని నీ కోసమే నేను బ్రతకాలని నీ కోసమే నేను బ్రతకాలని ఆశీర్వదించు ఆశీర్వదించు మెహర్ బాబా ప్రేమ స్వరూప నాలోని అహమంత అణగాలని నీ ప్రేమ నాలోన పెరగాలని
నాలోని అహమంత అణగాలని నీ ప్రేమ నాలోన పెరగాలని 10 మందికి పంచి పెట్టాలని 10 మందికి పంచి పెట్టాలని ఆ ఆనందమే నేను పొందాలని ఆనందమే నేను పొందాలని ఆశీర్వదించు 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 మెహేరు బాబా ప్రేమ స్వరూప ఆశీర్వదించు ఆశీర్వదించు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ, మంచి కీర్తన అనిపించారు, ఆశీర్వదించు అంటాను చక్కగాను. జై బాబా. ఇది ఇప్పుడు కూడా ఎంబి అపర్ శాస్త్రి గారి పాట. ఇది కూడా ఎంబి శాస్త్రి గారి పాట అండి. ఇది కూడా ఎంబి శాస్త్రి గారి పాట పాడింది. పాడండి. ఆమె పాడిన పాట ఎంబి శాస్త్రి గారి పాట పాడారంట ఆమె. తెలుసు తెలుసు. అదే ఇప్పుడు అంటే టైం కానీ ఎవరు రాశారు అనేది తెలియదు. కరెక్టే. అదే ఎంబీజీ గారిది. ఇప్పుడు మరి ఇప్పుడు టైం వస్తుంది కదా, మరి ప్రేయర్ చేసుకోవాలేమో కదా. 5:51 అయింది. 5:51 అయిందా? అప్పారావు గారు అనౌన్స్ చేస్తాను కదా, అప్పారావు గారు ఒకటి చిన్న పాట పాడండి. ప్రేయర్ చేయమంటే చేస్తాను నేను, దాన్నే ఉంది. అవతార్ మెహర్ బాబాకి జై. పాడండి పర్వాలేదు. నా వల్ల అపరాధమేమి ఈ రీతిగా నన్ను నిరాదరించగ, నా వల్ల అపరాధమేమి. నా తనువు, నా మనసు, నా హృదయము సర్వస్వము నీకే అర్పించుకున్నానే. నా తనువు, నా మనసు, నా హృదయము సర్వస్వము నీకే అర్పించుకున్నానే. నీ కొసగ నా వద్ద వేరేమి కలదు, నీ కొసగ నా వద్ద వేరేమి కలదు. నీ ప్రేమ పొందగ ఆరాటమే గాని, నీ ప్రేమ పొందగ ఆరాటమే గాని, నా వల్ల అపరాధమేమి. ఈ రీతిగా నన్ను నిరాదరించగ, నా వల్ల అపరాధమేమి. వేరెందరో గురువులావిర్భవిస్తున్న, ఏవేవో మార్గాలు బోధలు చేస్తున్న, నీ ప్రేమనే నేను కోరాననా, నీ కొంగునే నేను పట్టాననా. నా వల్ల అపరాధమేమి. ఈ రీతిగా నన్ను నిరాదరించగ, నా వల్ల అపరాధమేమి. ఏ గమ్యమెరుగని నా జీవయాత్రలో ఎలాగో వచ్చావు, ఆశలు పెంచావు. ఏ గమ్యమెరుగని నా జీవయాత్రలో ఎలాగో వచ్చావు, ఆశలు పెంచావు. నట్టనడి సంతంలో వదిలేయకయ్యా, నట్టనడి సంతంలో వదిలేయకయ్యా. నీ ప్రేమ నౌకలో చోటసగవయ్యా, నీ ప్రేమ నౌకలో చోటసగవయ్యా. నా వల్ల అపరాధమేమి. ఈ రీతిగా నన్ను నిరాదరించగ, నా వల్ల అపరాధమేమి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి మహాలక్ష్మి గారు. జై బాబా అప్పారావు గారు, చిన్న కీర్తన వినిపించారు. జై బాబా, థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు మనకి మల్లికార్జునరావు గారు టైం వస్తుంది కాబట్టి మల్లికార్జునరావు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత బాలరాజు గారు 2 minutes నామం చేస్తారు. ఇంకా ఆ నామం అయిన తర్వాత విశాలి బరాటం, మీరు అత్త కోడలు ఎవరైనా ఒకళ్ళు హారతి పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారు ప్రార్థన చేయండి. జై బాబా.
जय बाबा ने జై బాబా. अवतार मेहर बाबा की जय। थैंक यू। ఓ పర్వర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడు, గంభీరుడు, ఊహాతీతుడు, భావనాతీతుడు, శాశ్వతుడు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడు, దివ్య చక్షులతో గాని నిన్నెవరిను చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నిటిను ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నిటికీ ఆవలనుందు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడు, అవ్యక్తుడు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకముల్లో ఉన్నావు, 3 లోకములు కావాలి కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభువు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంతము నిశ్చయుడు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యములకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్పరుడు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహ్రుమేద, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యాయజాన్, లా ఇల్లా ఇల్లలా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధిగో ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తమునకు, ఆడితే పని ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలిగి చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగాలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధిగో ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటినీ క్షమింపేడుకుంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలమవుతున్నా మమ్మల్ని క్షమింపేడుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతముదయమా, నిన్ను అధికముగా, ఇంకనూ అధికముగా, మిక్కిలి అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ సహాయం చేయండి. మరియు చెట్టు చివరి వరకు బాబా కొమ్ముని దృఢంగా పట్టుకునేందుకై మాకందరికీ సహాయభూతులు కాండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమ అవతార్ మెహర్ బాబా కీ జై. మౌన అవతార్ మెహర్ బాబా కీ జై. పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. జై బాబా అండి. జై బాబా అండి. పద్మ గారు ప్రార్థన అయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ బాలరాజు గారు 2 minutes నామం చేయండి. ఆ తర్వాత 1 నిమిషం మౌనం, తర్వాత హారతి బై విశాలి. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहरुबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद
मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. ఒక్క నిమిషం బాబాని తలుచుకుంటూ మౌనంగా ఉండండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై మేరు బాబా అండి. అవతార్ హార్ మెహర్ బాబాకి జై. హారతులను ఇయ్యరండి అత్యునకు, మనసు హారతులను ఇయ్యరండి వేత్యునకు. హారతులను ఇయ్యరండి ఆద్యునకు, మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు. హారతులను ఇయ్యరండి. ఆదియు అంతము లేనివాడని, అంతటా అన్నిట కలవాడని. ఆదియు అంతము లేనివాడని, అంతటా అన్నిట కలవాడని. అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని, అపరిమితుడు అనంతుడు అవిభాజ్యుడని. మనసు నాశము చేయగ వచ్చినాడని. హారతులను ఇయ్యరండి ఆద్యునకు, మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు. హారతులను ఇయ్యరండి. మౌనమే ఆతని నిజ భాషయని, మౌనమే ప్రేమకు సంకేతమని. మౌనమే ఆతని నిజ భాషయని, మౌనమే ప్రేమకు సంకేతమని. అంతరంగ ముందు నిలచి ఆనందుడని, అంతరంగ ముందు నిలచు ఆనందుడని. ఆశ్రయించిన వారికి ఆది గురువని. హారతులను ఇయ్యరండి ఆద్యునకు, మనసు హారతులను ఇయ్యరండి వేద్యునకు. హారతులను ఇయ్యరండి. మౌనమే నాదము నాద ప్రియునకు, మౌనమే వేదము సర్వేజ్ఞునకు. మౌనమే నాదము నాద ప్రియునకు, మౌనమే వేదము సర్వేజ్ఞునకు. సేవలోనే పరిపూర్ణత తెలిపినాడని, సేవలోనే పరిపూర్ణత తెలిపినాడని.
మెహరు నామ మంత్రయనే వసగినాడని హారతులను ఈయరండి ఆద్యునకు మనసు హారతులను ఈయరండి వేద్యునకు హారతులను ఈయరండి ఆద్యునకు మనసు హారతులను ఈయరండి వేద్యునకు హారతులను ఈయరండి बोलो अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू बाबा आंटी जय बाबा మీకు థ్యాంక్ యూ అందరికి జై మేర బాబా జై జై బాబా బాబా అమ్మ విశాలి చక్కని హారతితోటి ఇవాళ మన కార్యక్రమం ముగిసింది. బాబాకి సరికొత్త హారతితోటి జై బాబా విశాలి. అందరికి గ్రూప్ లో అందరికి జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా జై బాబా. ఇవాళ మన ప్రోగ్రామ్ లో ఎక్కడైనా ఎవరైనా పేరు ఇవ్వకపోయినా ఎవరికైనా ఏమైనా తప్పులున్నా మన్నించవలసిందిగా అందరినీ బాబాని కోరుకుంటున్నాను. జై బాబా. రేపు మళ్ళీ మనం ఇదే కార్యక్రమంలో 4:30 కల్లా కలుసుకుందాం. అందరికీ జై బాబా. అరుణ్ గారికి జై బాబా, బాబాకి జై బాబా. అందరికీ థ్యాంక్ యూ అరుణ్ గారు. అందరికీ జై బాబా. మనం రేపు కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై మేర బాబా అండి. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అరుణ్ గారు, మాలతి గారు అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా అండి. జై బాబా.